స్నానం చేయడానికి ఓపిక లేదు. పూజకి ముందేం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేయడానికి ఓపిక లేదు. స్నానం చేస్తే మళ్ళీ జ్వరం వస్తుందన్నారు డాక్టర్ గారు. ఏం చేయాలి? విభూతి తీసి చల్లుకుంటే చాలు, స్నానం అయిపోయినట్టు. లేచి విభూతి చల్లుకోవడానికి ఓపిక లేదు. పళ్ళెం మీద ఇలా చెయ్యేస్తే కొడుకు చేస్తాడు పూజ అంతే. ఎలా? గోవిందా అంటే చాలు. గోవిందీతి సదా స్నానం. గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంతా అక్కడుంది. గోవిందా 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 అంటుంటే స్నానం చేసేసిన వాడే. తిరుమల క్షేత్రంలో ఇలా ఉంటారు ద్వారపాలకులు. అంటే దాని అర్థం ఏమిటంటే శౌచంతో వెళ్ళాలి. లోపల ఉన్నవాడు ఒప్పుకోడు శౌచం లేకపోతే. మరి అలా నిలబడుతోంది. వెళ్ళే వాళ్ళందరూ గోవిందా 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 అంటుంటారు. గోవిందా అంటూ వెడుతుంటే వాడు స్నానం చేసేసి వెళ్ళిపోతున్నట్లు శౌచం ఉంటుంది. కాబట్టి గోవిందా అనొక మాటను స్నానం అయిపోయినట్టు. ఎప్పుడు? స్నానం చేయడానికి కూడా నీ ఆరోగ్యం అనుమతించ